ఓం శాంతి. ఈరోజు అవ్యక్త మురళి మనం రివైజ్ చేసుకుంటున్న మురళిలో 18/5/69 డేట్ 18/5/69 18/5/69 रूहानी ज्ञान योग के ज्योतिषी ఆత్మిక జ్ఞాన యోగాల యొక్క ज्योतिष्यम। आप सभी ने बुलाया या बाप दादा ने आप सभी को बुलाया है? మీరందరూ బాప్ దాదాను పిలిచారా లేదా బాప్ దాదా మీ అందరినీ పిలిచారా? किसने किसको बुलाया है? ఎవరు ఎవరిని పిలిచారు? जो बच्चे बाप के कर्तव्य में निमित्त बने हुए हैं उनको ये बात हर वक्त याद रखनी है कि हमें हर समय हर हालत में एवर रेडी और ऑलराउंडर होना है। ये పిల్లలు బాబా యొక్క కర్తవ్యంలో నిమిత్తంగా తారై ఉన్నారో వారు ఈ విషయం ప్రతి సమయంలో గుర్తుంచుకోవాలి. బాబా కర్తవ్యంలో నిమిత్తమైన ఉన్నవారు ఏం గుర్తుంచుకోవాలి? మేము ప్రతి సమయంలో ప్రతి పరిస్థితిలో ఎవరెడీగా మరియు ఆల్రౌండర్గా ఉండాలి. ఎవరెడీ అంటే ఎప్పుడైనా ఎప్పుడు ఆజ్ఞ దొరికినా రెడీ. ఆల్రౌండర్ అంటే ఏ ఆజ్ఞ దొరికినా దానికోసం రెడీ. ఇది చేయగలం అది చేయలేము అని ఉండకూడదు. అమ్మ చరిత్రలో విన్నారు కదా, అమ్మ అలా ఉండేవారు. కాబట్టి ఏ పిల్లలు బాబా యొక్క కర్తవ్యాల నిమిత్తమే ఉన్నారో వారు ఈ విషయం ప్రతి సమయంలో గుర్తుంచుకోవాలి. మేము ప్రతి సమయం ప్రతి పరిస్థితుల్లో ఎవరెడీగా మరియు ఆల్రౌండర్గా ఉండాలి అనే మాట గుర్తుంచుకోవాలి. अगर ये दो बातें सभी में आ जाए तो सर्विस का सबूत श्रेष्ठ निकल सकता है। ఒకవేళ ఈ రెండు విషయాలు అందరిలో ధారణ అయిపోతే, ఏ రెండు? ఎవరెడీ ఆల్రౌండర్ అయిపోతే అందరూ సర్వీస్ యొక్క ప్రత్యక్ష ప్రమాణం, ప్రాక్టికల్ ప్రూఫ్ చాలా శ్రేష్టమైనది బయటకు వస్తుంది. లేకిన్ నంబర్వార్ పురుషార్థ అనుసార్ ఏ బాతే కానీ బాబా చూశారు ఎవరెడీ ఆల్రౌండర్ అనేది నంబర్వార్ పురుషార్థానుసారమే కనిపిస్తుంది, అందరిలో ఒకేలాగా లేదు. आप निमित्त बने हुए बच्चों को ये स्लोगन याद रखना चाहिए कि हम जो कर्म करेंगे मुझे देख और सभी करेंगे। నిమిత్తంగా ఉన్న పిల్లలు మీరు ఈ స్లోగన్ సదా గుర్తుంచుకోవాలి. నేను ఏ కర్మ చేస్తానో నన్ను చూసి అందరూ చేస్తారు అని. हर समय अपने को ऐसा समझो जैसे ड्रामा की स्टेज पर सभी के सामने हम पाठ बजा रहे हैं. బ్రహ్మ బాబా ఎప్పుడు అలా అనుకునేవారు కదా, నేనేం చేస్తాను నన్ను చూసి అందరూ చేస్తారు అని. అలా నిమిత్తంగా ఉన్న పిల్లలు కూడా ఈ స్లోగన్ గుర్తుంచుకోవాలి అని చెప్తున్నారు బాబా. ప్రతి సమయంలో మిమ్మల్ని మీరు ఎలా అనుకోవాలంటే డ్రామా స్టేజ్ పైన అందరి ఎదురుగా నేను పాత్ర అభినయిస్తున్నాను అనుకోవాలి. एक होता है अपने आप से रिहर्सल, एक होता है स्टेज पर सभी के सामने पाठ बजाना. ఒక విషయం ఉంటుంది ఏంటంటే మనలో మనము రిహర్సల్ చేసుకోవటం, ఒంటరిగా ఉండి మన పాత్ర ఏమి అభినయించాలి అది రిహర్సల్ చేయడం ఒకటి ఉంటుంది. రెండవది స్టేజ్ మీద అందరి ఎదురుగా పాత్ర అభినయించటం ఉంటుంది.
మనలో మనం రిహార్సల్ చేసుకునేది పర్వాలేదు. కానీ స్టేజ్ మీద పాత్ర అభినయిస్తున్నప్పుడు जागृत ఉంటుంది కదా. तो स्टेज पर एक्ट करने वाले का अपने ऊपर कितना ध्यान रहता है. రిహార్సల్ కాదు, రియల్ పార్ట్ ప్లే చేస్తున్నాం స్టేజ్ పైన అందరు ఎదురుగా. అప్పుడు యాక్టర్కు తన మీద తనకి ఎంత గమనిక ఉంటుంది. ఏకేక్ యాక్ట్ పర్ హర్ సమయ అటెన్షన్ रहता है. వాళ్ళు యాక్ట్ చేసే ఒక్కొక్క యాక్షన్ పైన ప్రతి సమయంలో అటెన్షన్ పెట్టుకుంటారు యాక్టర్. हाथों पर, पाँवों पर, ఆంఖోं पर सभी पर ध्यान रहता है. చేతులు ఎలా ఊపుతున్నాం చేతుల పైన, అలాగే పాదాలు ఎలా ఆడిస్తున్నాం పాదాల పైన, అలాగే కళ్ళ ద్వారా ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ చూపిస్తున్నాము కళ్ళ పైన, అన్నింటి మీద గమనిక పెట్టుకుంటారన్నమాట యాక్టర్ స్టేజ్ మీద వచ్చాక. अगर कोई भी बात नीचे ऊपर होती तो एक्टर के एक्ट में शोभा नहीं देती. ఒకవేళ ఎందులోనైనా కొంచెం హెచ్చు తగ్గులైనట్లయితే యాక్టర్ యొక్క యాక్షన్కి శోభ ఉండదు. तो ऐसे अपने को समझकर चलना है. కాబట్టి మిమ్మల్ని మీరు కూడా ఎలా అనుకోవాలి, డ్రామా స్టేజ్ పైన యాక్ట్ చేస్తున్నాం, మేము పాత్ర అభినయిస్తున్నాం అందరు ఎదురుగా అనేది గుర్తుపెట్టుకోండి ప్రతి సమయంలోని అని చెప్తున్నారు బాబా. 3 मिनट का रिकॉर्ड जब भरते तो कितना ध्यान देते हैं. 3 నిమిషాలు రికార్డు నింపేటప్పుడే ఎంత గమనిక పెట్టుకుంటారు. ఒక పాట పాడుతున్నాం, కేసెట్లో నిండుతుంది 3 నిమిషాల పాట, లేకపోతే 3 నిమిషాలు యోగా కామెంటరీ చెప్తున్నాము అది నిండుతుంది. 3 నిమిషాలు ఏదైనా డైలాగ్ చెప్తున్నాం అది రికార్డ్ అవుతుంది. అంటే ఎంత గమనిక ఉంటుందమ్మో, రికార్డ్ అవుతుంది, ఏ డిస్టర్బెన్స్ పడకూడదు, చాలా గమనిక పెట్టుకుంటారు కదా. आप सभी भी अपने 21 జన్మం का రికార్డ్ భర్ రహే హో. మరి అలా ఆలోచిస్తే ఇక్కడ మీరందరూ కూడా మీ 21 జన్మల రికార్డు నింపుకుంటున్నారు. ఏది చేస్తున్నారో, ఏది ఆలోచిస్తున్నారో, ఏది మాట్లాడుతున్నారో అన్నీ ఏమవుతుంది, 21 జన్మల వరకు రికార్డ్ నిండుతుంది. तो भरते समय बहुत ध्यान रखना है. కాబట్టి రికార్డు నింపుకునే సమయంలో చాలా గమనిక పెట్టుకోవాలి. रिकॉर्ड में जरा भी नीचे ऊपर हो जाता है तो वो रिकॉर्ड हमेशा के लिए रद्द हो जाता है. మామూలుగా రికార్డింగ్ చేసేటప్పుడు చూడండి, కొంచెం ఏమైనా హెచ్చు తగ్గులు జరిగితే ఆ రికార్డు ఎల్లప్పటి కోసం ఏం చేస్తారు, రద్దు చేసేస్తారు. ఎందుకంటే సరిగా రికార్డ్ అవ్వలేదు అని రద్దు అయిపోతుంది అది. तुम्हारा भी 21 जन्मों के लिए सत्य की राजधानी का जो रिकॉर्ड बनता है तो वो रद्द ना हो जाए. रद्द हुआ तो फिर दूर हो जाते हैं. అలాగే మీది కూడా 21 జన్మల కోసం సత్యకి రాజధాని యొక్క రికార్డ్ ఏదైతే నింపుకుంటున్నారో మీరు, అది రద్దు అయిపోకూడదు. జాగ్రత్తగా రికార్డ్ నిండాలి. ఎక్కడ మళ్ళీ ఇది మిస్టేక్ వచ్చేసింది, ఇది సరిగా లేదు రికార్డు అని రద్దు అయిపోకూడదు. అది గమనిక పెట్టుకోండి. ఒకవేళ రద్దు అయింది అంటే, క్యాన్సిల్ అయింది అంటే మీరు చేసిన రికార్డు దూరం అయిపోతారు ఇంకా మీరు బాబా నుండి, బాబా ప్రాప్తుల నుండి. तो ये सोचना चाहिए हमारे हर कर्म के ऊपर सभी की आंख है. కాబట్టి మనం చేసేది ప్రతిదీ మంచిగా రికార్డ్ అవ్వాలి 21 జన్మల కోసం అంటే ఇది గుర్తుంచుకోవాలి. ఇలా ఆలోచించాలి మనము. మేం చేసే ప్రతి కర్మ పైన అందరి దృష్టి ఉంది. స్టేజ్ మీద ఉన్నాం, చూస్తున్న వాళ్ళందరి దృష్టి మన మీద ఉంటుంది కదా, ప్రేక్షకుల దృష్టి. एक्टर्स जब देखते हैं कि हमको सभी देख रही है तो खास अटेंशन रहता है. యాక్టర్స్ ఎప్పుడైతే అనుకుంటారో అందరూ మమ్మల్ని చూస్తున్నారు అని, ఇంకా ప్రత్యేకంగా వారి మీద వారు అటెన్షన్ పెట్టుకుంటారు. कोई देखने वाला नहीं होते तो अलबेलापन रहता है. అదే మనల్ని చూసేవారు ఎవరు లేరు, ఒంటరిగా మనం ఉండి మాట్లాడుతున్నాం, ఒంటరిగా ఉన్నాము అంటే కొంచెం అల్బేల పని ఉంటుంది, నిర్లక్ష్యం, పర్వాలేదులే అని. కానీ చాలామంది చూస్తున్నారు, వాళ్ళ ఎదురుగా మనం డైలాగ్ మాట్లాడుతున్నాం, యాక్షన్ చేస్తున్నాం అంటే ఎలా ఉంటుంది, చాలా
అటెన్షన్ పెట్టుకుంటారు కదా. तो हमेशा समझना चाहिए हम भले अकेलेपन में कुछ करते तो भी सृष्टि के सामने सारे सृष्टि की आत्माएं चारों ओर से हमें देख रही हैं. కాబట్టి ఎల్లప్పటి కోసం ఏమనుకోవాలి మీరు, భలే మేము ఒంటరిగా ఏదైనా పని చేస్తున్నట్టు ఉండొచ్చు, కానీ సృష్టి అందరి ఎదురుగా ఉన్నాం మేము. ఒంటరిగా ఉంటూ కూడా, ఒంటరిగా ఉండి నేను ఇంటిలో పని చేస్తున్నాం, ఒంటరిగా ఉండి ఆఫీస్లో పని చేస్తున్నాం, ఒంటరిగా ఉండి యోగంలో కూర్చున్నాము, కానీ ఒంటరి కాదు. సృష్టి అందరి ఎదురుగా ఉన్నాం, పాత్ర ప్లే చేస్తున్నాం. మొత్తం సృష్టి యొక్క ఆత్మలు నలువైపుల నుండి నన్ను చూస్తున్నారు అనేది గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నారు బాబా. ఒంటరి అనుకోకండి ఒంటరిగా ఉన్నప్పుడు కూడా. ఒంటరి అనుకుంటే ఏమవుతుంది, ఎవరు నన్ను చూడట్లేదు అనుకుంటే అలబెలే పని వచ్చేస్తుంది. ఎలాగైనా తింటాము, ఎలాగైనా పడుకుంటాము, ఎలాగైనా ఉంటాము, కానీ ఒంటరిగానే. అటు బాప్ దాదా చూస్తున్నారు పైనుండి క్షణక్షణం నన్ను, ఇటు సృష్టి అంతా నన్ను చూస్తున్నారు. ఇది గుర్తుంచుకుంటే ఎక్యురేట్గా ఉంటాం. ఒంటరిగా ఉన్నా కూడా మనం ఎక్యురేట్గా ఉంటాం, యథార్థంగా ఉంటాం, కరెక్ట్గా నడుస్తాం. अगर एक एक फूल ऐसा संपूर्ण और सुंदर हो जाए तो इस बगीचे की खुशबू कितने फैल जाती. ఒకవేళ ఒక్కొక్క పుష్పము మీరెవరు, ఒక్కొక్కరు పుష్పాలు, ఒక్కొక్క పుష్పమైన మీరు ఇలాంటి సంపూర్ణంగా మరియు సుందరంగా పుష్పంలాగా సుందరంగా తయారైపోయినట్లయితే బాబా యొక్క ఈ తోటలో ఎంత సుగంధం వ్యాపిస్తుంది అన్నారు బాబా. లేకిన్ క్యూ नहीं फैलती उसका कारण क्या. మన అందరం తోట అంట, మధ్యపన్న ఒక తోట, సెంటర్లో ఒక తోట, ఇందులో ఎవరెవరు బాబా పిల్లలు అయ్యారు అందరూ పుష్పాలు. కానీ సుగంధం ఎంత వ్యాపించాలి ఈ తోటలో అంత వ్యాపించట్లేదు. పుష్పాలైన మీ నుండి ఎంత సుగంధం వ్యాపించాలి అంత వ్యాపించట్లేదు. కారణం ఏంటి? खुशबू के साथ साथ कहाँ कहाँ बीच में और बातें भी आ जाती हैं. సుగంధం వ్యాపిస్తుంది, వ్యాపించనే లేదు అని అనడానికి లేదు, కానీ సుగంధంతో పాటు అక్కడక్కడ మధ్యలో వేరే విషయాలు కూడా వచ్చేస్తున్నాయంట. సుగంధం కాకుండా వేరే విషయం ఏముంటుంది చెప్పండి. భలే खुशबू कितनी भी हो लेकिन खुशबू से भी जल्दी फैलने वाली क्या होती है, खुशबू से भी जल्दी फैलने वाली बदबू होती है, जो जरा सी बात सारी खुशबू को समाप्त कर देती हैं. భలే సుగంధం ఎంత వ్యాపిస్తున్నా కానీ సుగంధాన్ని కూడా డౌన్ చేసి సుగంధం కన్నా ఎక్కువ తొందరగా వ్యాపించేది ఏంటుంటుంది, దుర్గంధం. కొంచెము దుర్గంధం కూడా మొత్తం సుగంధాన్ని సమాప్తి చేసేస్తాం. ఎన్ని అగరబత్తీలు వెలిగిస్తాం, ఏదో చచ్చిపోయింది, ఎలకో పన్నో ఏదో బయట, ఆ స్మెల్ చూడండి. అగరబత్తి ఎన్ని వెలుగుతున్నా దీన్ని డామినేట్ చేసేస్తుంది దుర్గంధం అనేది. కొంచెమైనా కానీ దుర్గంధం మొత్తం సుగంధాన్ని సమాప్తి చేసేస్తుంది. अविनाशी खुशबूदार जिसको सदा गुलाब कहते हैं. एक होता है सदा गुलाब, दूसरा होता है गुलाब, तीसरा होता है रूहे गुलाब. అవినాశి సుగంధం ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ తోటలో బాబా పిల్లల్లో సదా గులాబీలు అంటారు వాళ్ళని. మొదటి నంబరు ఒక రకం ఉంటారు సదా గులాబీలు, ఒక రకం సదా గులాబీలు. రెండవ రకం గులాబీలు, సదా లేదన్నమాట, గులాబీలు.
మూడో రకం रूहे गुलाब, आत्मिक गुलाबीలు. पहला नंबर है रूहे गुलाब, वो रूह की स्थिति में रहता है और रूहानी रूह के हमेशा नजदीक है. మొదటి నంబర్లో ఉండేవాళ్ళు ఆత్మిక గులాబీలు. వారు ఆత్మిక స్థితిలో ఉంటారు ఎప్పుడు, మరియు ఆత్మిక తండ్రి పరమాత్మకు సమీపంగా ఉంటారు ఎప్పుడు. రూహే రూహ్ ఎవరు? रूहानी रूह పరమాత్మకు సదా సమీపంగా ఉంటారు, ఆత్మిక స్థితిలో ఉంటూ. ऐसे है रूहे गुलाब, ఇలా ఉంటారు ఆత్మిక గులాబీలు అంటే. और दूसरी क्वालिटी जो है वो फिर सर्विस में बहुत अच्छे रहते, बाकी रूहानी స్థితి में कमी है. ఇంకా రెండో రకమైన క్వాలిటీ గులాబీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటి తెలుసా? సర్వీస్ చాలా బాగా చేస్తారు, కానీ ఆత్మిక స్థితి ఎంత ఉంది అంటే అది తక్కువ ఉంటుంది, లోపం ఉంటుంది అందులో ఆత్మిక స్థితిలో. सर्विस में, धारणा में अच्छे हैं, संस्कार शीतल हैं, खुद अपने को क्या समझते हो, किस नंबर का फूल समझते हो. సర్వీస్లో ధారణలో బాగానే ఉంటారు, సంస్కారం కూడా శీతలంగా ఉంటుంది, కానీ ఆత్మిక స్థితి దగ్గరకు వచ్చేటప్పటికి తక్కువగానే ఉంటుంది. మరి మీరు స్వయాన్ని ఏమనుకుంటున్నారు? ఏ నంబర్లో ఉన్న పుష్పాలుగా అనుకుంటున్నారు స్వయాన్ని? కాంటితో యహా హో భీ నా సకే. బాబా పిల్లలు అందరినీ పుష్పాలుగా పోలుస్తున్నారు. బాబా సెంటర్లో ఒక తోట, ఇవన్నీ చిన్న చిన్న గార్డెన్స్, పెద్ద తోట మధుబన్ కదా, అందరూ పుష్పాలే కదా. ముళ్ళైతే ఇక్కడ ఉండరు. బాబా పిల్లలు అయిన వాళ్ళందరూ మొగ్గో పుష్పమో అయ్యి ఉంటారు, కానీ ముళ్ళైతే లేరు. హైతో సభీ గులాబ్, అందరూ గులాబీలే. లేకిన్ గులాబ్ మే బి ఫర్క్ హే, కానీ గులాబీల్లో కూడా తేడా ఉంటుంది. जो रूहे गुलाब होंगी उनकी निशानी क्या होगी? ఎవరు ఆత్మిక గులాబీలుగా ఉంటారో వాళ్ళ గుర్తులు ఏముంటాయి? रूहे गुलाब, ఆత్మిక గులాబీల యొక్క నిశాని గుర్తులు ఏముంటాయి? आप लोगों को मस्तक की रेखा परखने आती हैं? బాబా ఇక్కడ నుండి మళ్ళీ ఆత్మిక గులాబీలు గుర్తులు అంటే వాళ్ళ జ్యోతిష్యం ఎలా ఉంటుంది, మస్తకంలో ఉన్న రేఖలు పరిశీలించడం వస్తుందా మీకు? జ్యోతిషి బనీ హువా నహీ, జ్యోతిష్యులుగా అయ్యారా లేదా? జ్యోతిష్యులు ఏం చేస్తారు? మస్తకంలో చూడగానే అదృష్ట రేఖల్ని పరిశీలించేస్తారు వాళ్ళు, మస్తకంలో ఉన్న రేఖల ద్వారా. बाप दादा जो ज्ञान और योग की ज्योतिष दिखाते हैं उनसे क्या देखते हो? బాప్ దాదా ఏదైతే జ్ఞానం యోగం యొక్క జ్యోతిష్యం మనకు చూపిస్తున్నారో దాని ఆధారంతో మీరేం చూస్తున్నారు? ప్రతి ఒక్కరిలో हर एक के मुकड़े से, नैनों से, मस्तक से मालूम पड़ता है. మనకి ఎప్పుడైతే జ్ఞానం యోగం బాగా అర్థమైపోతుందో, అనుభవం అవుతుందో, అప్పుడేమవుతుంది? ప్రతి ఒక్కరి ముఖం ద్వారా, నయనాల ద్వారా, వారి మస్తకం ద్వారా తెలిసిపోతుంది మనకి వారి జ్యోతిష్యం. इसमें भी विशेष मस्तक और नयनों से मालूम पड़ता है. అందులో కూడా విశేషంగా మస్తకం ఒకటి, రెండవది నయనాల ద్వారా తెలిసిపోతుంది ఎదుటి వాళ్ళ స్థితి, వాళ్ళ ఆలోచన, వాళ్ళ భావాలు, వాళ్ళ స్థితి ఏంటనేది మస్తకం నుండి నయనాల నుండి తెలిసిపోతుంది. మామూలుగా కూడా బయట చెప్తారు ఫేస్ ఇస్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అని. ముఖము మనసు ఏం మాట్లాడుతుంది, మనసులో ఏముందని చెప్పేస్తుందంట ముఖం. మరి మీకైతే జ్ఞానం యోగం బాగా
అనుభవం అయిన వాళ్ళంటే మీకు ఇంకా తెలిసిపోవాలి హావభావాలు. ఎదుటి వాళ్ళ మస్తకం మరి నయనాల ద్వారా. आप ज्योतिषी बनकर हर एक को परख सकते हो. మీరు జ్యోతిష్యులుగా తయారై ప్రతి ఒక్కరిని పరిశీలించగలరా? नैनों में और मस्तक में वो रेखाएं जरूर रहती हैं. నయనాలలో మరియు మస్తకంలో తప్పకుండా ఆ రేఖలు ఉంటాయి అందరిలోని. किसको परखना ये भी ज्योतिषी विद्या है. ఎవరి నయనాల ద్వారా మస్తకం ద్వారా ఎవరినైనా మనం పరిశీలించగలగడం ఇది కూడా జ్యోతిష విద్య అంటారు. तो ये जो विद्या है परखने की ये कईयों में कम है. ఏదైతే పరిశీలించే విద్య అనేది ఉందో ఇది కొంతమందిలో తక్కువే ఉంది. ज्ञान और योग सीखते लेकिन ये परखने की ज्योतिष विद्या भी जाननी है. జ్ఞానం మరియు యోగం నేర్చుకుంటున్నారు కానీ పరిశీలన యొక్క జ్యోతిష్య విద్య కూడా తెలుసుకోవాలి మీరు. कोई भी व्यक्ति सामने आए तो आप लोगों को तो एक सेकंड में उनकी तीनों कालों को परख लेना चाहिए. एक तो पास्ट में उनकी लाइफ क्या थी और वर्तमान समय उनकी वृत्ति दृष्टि और भविष्य में कहाँ तक ये अपनी प्रलब्ध बना सकते हैं. ఏ వ్యక్తి మీ ఎదురుగా వచ్చినా మీరు ఒక సెకండ్లో వారి 3 కాలాలను పరిశీలించగలగాలి. 3 కాలాలు ఏంటి? ఒకటి పాస్ట్, భూతకాలంలో, గతంలో వాళ్ళ జీవితము ఎలా నడిచింది. రెండో కాలం వర్తమాన సమయం, ప్రెజెంట్, వాళ్ళ యొక్క వృత్తి ఏంటి, వారి యొక్క దృష్టి ఏంటి, ఎలా ఉన్నారు. మూడోది వాళ్ళు భవిష్యత్తులో ఎంతవరకు వారి ప్రారంధం, తమ ప్రారంధాన్ని తయారు చేసుకోగలరు, వాళ్ళు భవిష్యత్ ప్రాప్తి ఎంతవరకు పొందగలరు అని 3 కాలాలు కూడా పరిశీలించగలగాలి మీరు ఎవరి మస్తకంలో చూడగానే. ये जानने की प्रैक्टिस चाहिए. ఇది తెలుసుకునే ప్రాక్టీస్ కావాలి మీకు. ये परखने की जो नॉलेज है वो बहुत कम है. ये कमी अभी भरनी चाहिए. ఈ పరిశీలించే జ్ఞానము పిల్లల్లో చాలా తక్కువగా ఉంది అని చెప్తున్నారు బాబా. ఈ లోపాన్ని ఇప్పుడు మీరు నింపుకోవాలి. ఈ పరిశీలన శక్తిని పెంచుకోవాలి మీరు. అలా బుద్ధి లైన్ క్లియర్గా క్లీన్గా పెట్టుకోండి, అభ్యాసం చెయ్యండి అని చెప్తున్నారు బాబా. वर्तमान समय जो आने वाला है उसमें अगर ये गुण नहीं होगा, कमी होगी तो धोखे में आ जाएंगे. వర్తమాన సమయం ఏదైతే రాబోతుందో, ఇప్పుడు ముందుకి రాబోయే సమయం అని అప్పుడు చెప్పారు బాబా. ఇప్పుడు వచ్చేసింది ఆ సమయం. ఈ సమయంలో ఒకవేళ పరిశీలన అనే గుణం మీలో లేకపోతే, అది లోపం ఉన్నట్లయితే మోసపోతారు మీరు. कई ऐसी आत्माएं आपके सामने आएंगी जो अंदर एक और बाहर से दूसरी होगी. परीक्षा के लिए आएंगी. ఎందుకంటే కొంతమంది ఆత్మలు మీ ఎదురుగా ఎలాంటి వాళ్ళు వస్తారు అంటే, లోపల ఒకటి ఉంటుంది, బయటకు ఇంకొకటి యాక్ట్ చేసి మాట్లాడతారు, యాక్ట్ చేసి బిహేవ్ చేస్తారు. లోపల ఒకటి, బయటకు ఒకటి. మీ ఎదురుగా ఒక పరీక్ష వస్తారు వాళ్ళు పరీక్షించటానికి. అప్పుడు మీలో పరిశీలన శక్తి లేకపోతే, అందుకు పరిశీలన చేయగలగాలి మస్తకం, వారి నయనాలు, వారి మస్తకం ద్వారా ఎవరు ఏంటి అనేది. क्योंकि कई समस्या की ये सिर्फ रटे हुए हैं, तो कई रंग रूप से आर्टिफिशियल रूप में भी परखने के लिए आएंगे भिन्न भिन्न रूप से. ఎందుకంటే కొంతమంది అనుకుంటారు వీళ్ళది కేవలం కంఠస్థ జ్ఞానము అని.
మనం ఒకవేళ పరిశీలించలేకపోతే అంతే, కంఠస్థ జ్ఞానం కిందే లెక్క. కరెక్ట్ జ్ఞానయోగం మన లైఫ్లో జీవితంలో పెడుతున్నాము అంటే పరిశీలించగలుగుతాం. అంటే మనల్ని పరిశీలించే వాళ్ళు కూడా కొంతమంది వస్తారు, పరీక్ష తీసుకుంటారు. మనం ఎంత జ్ఞానిగా ఉన్నా, ఎంత యోగిగా ఉన్నా, కంఠస్థ చేసిన జ్ఞానిలా, లేకపోతే రియల్ జ్ఞానయోగ శక్తి ఉందా వీరిలో, అలాంటి పరీక్ష తీసుకోవడానికి చాలామంది వస్తారు. మీరు ఉన్నారు బయట వాళ్ళు మనకంటే అలాంటి విషయాలు తీక్షణంగా ఉండేవాళ్ళు. అసలు మీకు ఆ పరిశీలన పని చేయాలి, కానీ మనమ్మ కొంచెం సార్లు చెప్పేస్తారు. మీరేంటి, భూతకాలం ఏంటి, వర్తమానం ఏంటి, భవిష్యత్తు ఏంటి అనేది. అలాంటి మనుషులు కూడా ఉన్నారు. ఎన్నో రంగు రూపాలతో ఆర్టిఫిషియల్ రూపాల్లోని పరిశీలించడానికి భిన్న భిన్న రూపాల్లో మీ ఎదురుగా వ్యక్తులు వస్తూ ఉంటారు అని చెప్తున్నారు బాబా. इसलिए ये ध्यान रखना है कि ये किस लिए आया है, उनकी వృత్తి क्या है. అందువల్ల మన ఎదురుగా ఎవరు వచ్చినా ఇది గమనిక పెట్టుకోవాలి మనం. వీళ్ళు దేనికోసం వచ్చారు, వీళ్ళ వృత్తి ఏంటి, వీళ్ళ ఉద్దేశం, వీళ్ళ ఆలోచన, ఏ ఆలోచనతో వచ్చారు, వీళ్ళు ఎందుకు వస్తున్నారు, ఏ ఆలోచనతో వస్తున్నారు, ఇది పట్టుకోగలిగేలాగా ఉండాలి మనం, ఎవరినైనా పరిశీలించగలిగేలాగా. और अशुद्ध आत्माओं की भी बड़ी संभाल करनी है. ऐसे ऐसे केस भी बहुत होंगे. మరియు అశుద్ధ ఆత్మల నుండి కూడా చాలా సంభాలించుకోవాలి మిమ్మల్ని మీరు. ఇలాంటి కేసులు కూడా చాలా జరుగుతున్నాయి. దిన్ ప్రతిదిన్ పాపాత్మయి తో బహుత్ హోతే హై. రోజు రోజుకి పాపాత్మలు చాలామంది పెరుగుతూ ఉన్నారు అని చెప్తున్నారు బాబా. आपदाएं, अकाली मृत्यु, पाप कर्म बढ़ते जाते हैं. ఆపదలు, ప్రకృతి ఆపదలు, అకాల మరణాలు, అలాగే పాప కర్మలు పెరుగుతూ ఉన్నాయి రోజు రోజుకి అంటున్నారు బాబా. आपदाएं, अकाली मृत्यु, पाप कर्म बढ़ते जाते हैं. तो उनकी वासनाएं जो रह जाती वो फिर अशुद्ध आत्माओं के रूप में భటక్తి. కాబట్టి పాపకర్మలు పెరుగుతున్న ఈ వాతావరణంలో పాపకర్మలకు అధీనమైపోయేటటువంటి ఆత్మలు ఉన్నారు కదా, శరీరాన్ని వదిలితే ఆ వాసనలు వాళ్ళలో ఉండిపోతూ ఉంటాయి. పాపకర్మల యొక్క వికర్మల యొక్క వికారాల యొక్క వాసనలు. అలాంటి వారు అశుద్ధ ఆత్మల రూపంలో తిరుగుతూ ఉంటారు శరీరాలు వదిలేక. इसलिए ये भी बहुत बड़ी संभाल रखनी है. అందువలన ఇది కూడా చాలా బాగా మిమ్మల్ని మీరు సంభాలించుకోవాలి. ఈ విషయంలో కూడా అశుద్ధ ఆత్మలు మీ చుట్టూ తిరుగుతూ ఉంటారు. कोई में अशुद्ध आत्मा की प्रवेशता होती है तो उनको भगाने के लिए एक तो धूप जलाते हैं और आग में चीज को तपा कर लगाते हैं और लाल मिर्च भी खिलाते हैं. బాబా చెప్తున్నారు, ఒకవేళ ఏ అశుద్ధ ఆత్మ అయినా ఎవరిలోనైనా ప్రవేశించింది అనుకోండి. అశుద్ధాత్మ అంటే బాబా మీనింగ్ ఇక్కడ శరీరాలు వదిలి రకరకాల వాసనలు కోరికలతో తిరుగుతున్న ఆత్మల్ని అశుద్ధ ఆత్మలు అంటారు. అంటే దెయ్యాలు చెప్పాలంటే డైరెక్ట్ లాంగ్వేజ్లో దెయ్యాలని చెప్పచ్చు. ఎవరిలోనైనా ప్రవేశించారనుకోండి, ఆ దెయ్యాన్ని తరమడం కోసం ఏం చేస్తారు, ధూపాన్ని వెలిగిస్తారు. అప్పుడు ఆ దెయ్యం వెళ్ళిపోతుంది. లేదా అగ్గిలో ఏదైనా పెట్టి కాల్చి చురకలు పెడతారనమాట. ఆ చురకలకి భయపడిపోయి ఆత్మ పారిపోతుంది. లేదా ఎర్ర మిరపకాయ, పండు మిరపకాయ తినిపిస్తారంట, దాంతో పారిపోతుందన్నమాట ఆత్మ. तो आप सभी को फिर योग के अग्नि से काम लेना. కానీ మనం ఏం చేయాలి, మామూలు బయట ప్రపంచంలో జరిగే విషయాలు చెప్తున్నారు బాబా. ఎవరిలోనైనా ఒక సోల్ ప్రవేశించిందంటే ఇలా చేస్తారు. మరి మీరందరూ యోగా అగ్ని ద్వారా పని తీసుకోవాలి అని చెప్తున్నారు బాబా.
हर कर्मेंद्रिय को योग अग्नि में तपाना है. ప్రతి కర్మేంద్రియాన్ని योग అగ్నిలో కాల్చాలి. फिर कोई वार नहीं कर सकेंगे. అప్పుడు ఇంకా ఏ అశుద్ధ ఆత్మ మీ మీద వార్ చేయలేదు. ఎప్పుడు ప్రతి కర్మేంద్రియాన్ని కాల్చేయాలి యోగాగ్నిలో. మీరు చురకలు పెట్టడం అంటే ఇది. ప్రతి కర్మేంద్రియము యోగాగ్నిలో మునిగిపోవాలి, కాలిపోవాలి. యోగాగ్ని యొక్క వేడి ప్రతి ఇంద్రియానికి తగలాలన్నమాట. యోగ అగ్ని యొక్క తాపము ప్రతి ఇంద్రియానికి తగిలి ఉన్నప్పుడు ఏమవుతుంది? ప్రతి ఇంద్రియం కాలినప్పుడు ఏ రూపంలో కూడా అశుద్ధాత్మలు వారు చెయ్యో మీ పైన. थोड़ा भी कहाँ ढीलापन हुआ, कोई भी कर्मेंद्रिय ढीली हुई तो फिर प्रवेशता हो सकती है. కొంచెమైనా ఎక్కడైనా ఢీలా అయ్యాం మనము, ఏ కర్మేంద్రియం ద్వారా అయినా ఢీలాగా నడిచాం మనము అంటే అక్కడ అశుద్ధాత్మలు ప్రవేశిస్తాయి. वो अशुद्ध आत्माएं भी बड़ी पावरफुल होती हैं. ఆ అశుద్ధ ఆత్మలు కూడా చాలా పవర్ఫుల్గా ఉంటాయి, తక్కువేం కాదు. వాటి సతాయింపు అలా ఉంటుంది అశుద్ధాత్మలు. ఓ మాయాకి పవర్ బి కమ్ నహీ హోతి. అది కూడా మాయ కదా అశుద్ధాత్మ. మాయా పవర్ తక్కువ ఏమీ కాదు, తక్కువ ఉండదు. అశుద్ధ ఆత్మ రూపంలో వచ్చే మాయ యొక్క శక్తి బాగా ఏడిపిస్తూ ఉంటుంది. అది ఏ బహుత్ ధ్యాన్ రఖనాయి. కాబట్టి ఈ విషయంలో చాలా గమనిక పెట్టుకోవాలి. యోగ శక్తితో ఇంద్రియాలను కాల్చండి అంటున్నారు బాబా. और कोई प्राकृतिक आपदाएं भी अपना कर्तव्य करेगी. ఒకవైపు అశుద్ధ ఆత్మలు, ఇంకోవైపు ప్రాకృతిక ఆపదలు, ప్రకృతి ప్రకంపనలు, వాటి పని అవి చేస్తూ ఉంటాయి. उसका सामना करने लिए अपने में ईश्वरीय శక్తి ధారణ करनी. ప్రకృతి ఆపదల్ని కూడా ఎదుర్కోవాల్సి ఉంది మనం. దీనికోసం ఈశ్వరీయ శక్తి ధారణ చేసుకొని ఉండాలి మనలో. ఏం ధారణ కావాలి? ఈశ్వరీయ శక్తి. उस समय स्नेह नहीं रखना है, उस समय शक्ति रूप की आवश्यकता है. అశుద్ధ ఆత్మలు విసిగిస్తున్నాయి, లేదా ప్రకృతి ఆపదలు ఇబ్బంది పెడుతున్నాయి, అప్పుడు చల్లగా స్నేహ రూపంలో మీరుంటే కుదరదు. అప్పుడు ఏం కావాలి? ఏం కావాలి? మీలో ఆ సమయంలో శక్తి రూపం యొక్క అవసరం ఉంటుంది. किस समय स्नेह मूर्त, किस समय शक्ति रूप बनना है, ये भी सोचना है. ఏ సమయంలో స్నేహమూర్తి కావాలి, ఏ సమయంలో శక్తి రూపంగా తయారవ్వాలి, ఇది కూడా ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. इन सभी बातों में शक्ति स्वरूप की आवश्यकता है. ఈ అన్ని విషయాల్లో శక్తి స్వరూపం యొక్క అవసరం ఉంటుంది. ఆపదల్ని ఎదుర్కొనేటప్పుడు శక్తి స్వరూపం యొక్క అవసరం ఉంటుంది. అశుద్ధాత్మల్ని ఎదుర్కొనేటప్పుడు अगर कोई ऐसा आया और उनको ज्यादा स्नेह दिखाए तो कहाँ नुकसान भी हो सकता है. ఒకవేళ అలా ఎక్కడైనా అశుద్ధ ఆత్మ వచ్చి కూర్చుంది, దానికేమో శుభ్రంగా మనం స్నేహం ఇచ్చి గౌరవించి కూర్చోపెట్టాం అనుకోండి, నష్టం కూడా జరిగే అవకాశాలు ఉంటాయి అక్కడ. स्नेह बाप दादा और दैवी परिवार से करना है, बाकी सभी से शक्ति रूप से सामना करना है. స్నేహం అనేది బాప్ దాదా పైన మరియు దైవీ పరివారం పైన ఉంచుకోవాలి. మిగిలిన వాటి నుండి మిగిలిన చోట్ల శక్తి రూపంతో ఎదుర్కోవాలి మనం. అజ్ఞాని ఆత్మల ఎదురుగా కూడా శక్తి రూపంలో ఉండాలి కదా మనం. లేకపోతే వాళ్ళకి మనం వాళ్ళ సంఘదోషంలో పడిపోవచ్చు, లేకపోతే వాళ్ళ బలహీన సంస్కారాలకు మనం వశమైపోవచ్చు. బాబా పరివారం, బాబా మీదే మనకు స్నేహం ఉండాలి, మిగిలిన చోట్ల శక్తి రూపంలో ఉండి నడవాలి మనము అని చెప్తున్నారు బాబా.
कई बच्चे गफलत करते जो उनके స్నేహం में आ जाते కానీ కొంతమంది పిల్లలు అశ్రద్ధ చేస్తారు అలాంటి బలహీన ఆత్మల స్నేహంలోకి వచ్చేస్తూ ఉంటారు वो स्नेह वृद्धि होकर कमजोर कर देता है ఆ స్నేహం వృద్ధి అయిపోతూ ఏమవుతుంది మనల్ని కూడా బలహీనంగా చేసేస్తుందన్నమాట इसलिए अब శక్తి రూప్ కి ఆవశ్యకత అందువలన ఇప్పుడు శక్తి రూపం యొక్క అవసరం ఉంది అని చెప్తున్నారు బాబా अंतिम नारा भी भारत माता शक्ति अवतार का गायन है అంతిమ నారా కూడా ఉంది ఏంటి భారత మాత శక్తి అవతారం గాయనం ఉంది కదా గోపి మాత తొడికైతే గోపి మాత అని ఎవరైనా గాయనం చేస్తారా భారత మాత శక్తి అవతారం అంటే భారత మాత अब శక్తి రూప్ కా పాటే కాబట్టి ఇప్పుడు శక్తి రూపంలో పాత్ర అభినయించాలి మీరు गोपिकाओं का रूप साकार में था अब अव्यक्त रूप से शक्ति का पाठ है గోపికల యొక్క రూపాన్ని సాకారంగా బ్రహ్మబాబా ఉన్నప్పుడు అనుభవం చేశారు మీరు సాకార రూపంలో గోపిక పాత్ర ఇప్పుడు బాబా అవ్యక్త రూపంలో ఉన్నారు అవ్యక్త రూపంలో పాలన ఇస్తున్నారు ఇప్పుడు శక్తి యొక్క పాత్ర అనుభవం చేయాలి మీరు అని చెప్తున్నారు బాబా हर एक जब अपने शक्ति रूप में स्थित होंगे तो इतने सभी की शक्ति मिलाकर कमाल कर दिखाएंगे ప్రతి ఒక్కరు మీరు మీ శక్తి రూపంలో స్థితిలో ఉన్నట్లయితే ఇంతమంది యొక్క శక్తి అంతా కలిపి అద్భుతం చేసి చూపిస్తుంది అని చెప్తున్నారు బాబా यादगार रूप में अंतिम चित्र कौन सा दिखाया हुआ है మీ స్మృతి చిహ్న రూపంలో మీ అంతిమ చిత్రం ఏంటి చూపించారు పహాడ్కు అంగుళీ దేనేక పర్వతానికి వేళ్ళు అందించి పట్టుకున్నట్టు చూపించారు మీ యొక్క శక్తి రూపాన్ని గుర్తు ఏంటది గోవర్ధన పర్వతం వేళ్లతో ఎత్తినట్టు अंगुली ये शक्ति की देनी है వేళ్ళు ఇవ్వడము అంటే గోవర్ధనగిరి ఎత్తటానికి శక్తి ప్రదర్శించటం అన్నమాట మనం इससे ही कलीगी पहाड़ खत्म होगा దీని ద్వారానే కలిగి పర్వతం సమాప్తి అవుతుంది దీని ద్వారా మీరు శక్తి స్వరూపంగా తయారవడం ద్వారా इसमें हर एक की अंगुली की दरकार है దీనిలో ప్రతి ఒక్కరు వేళ్ళు అందించాల్సిన అవసరం ఉంది ఏ వేళ్ళు శక్తి రూపం ఏ వేళ్ళు అభి वो अंगुली पूरी रीति नहीं दी है ఇప్పుడు పూర్తిగా వేళ్ళు అందించలేదు మీరు उठाते जरूर है परंतु कोई की कभी सीधी कोई की कभी टेढ़ी हो जाती हैं వేళ్ళైతే ఎత్తుతున్నారు అందరూ నిలబెడుతున్నారు కానీ కొంతమంది వేళ్ళు అప్పుడప్పుడు తిన్నగా నిలబడి ఉంటుందంట అప్పుడప్పుడు వంకరగా నిలబడుతుందంట జబ్ పూరి అంగుళీ హోగి తబ్ ప్రభావం నిక్లేగా మీరు పెట్టే వేళ్ళు ఇలా తిన్నగా ఉండాలి కదా ఇలాగా పెడితే కొండని ఎత్తగలరా ఏంటి కానీ పూర్తిగా వేళ్ళు ఎప్పుడైతే మీరు అందిస్తారో అప్పుడు ప్రభావం పడుతుంది మీది ఏక్ చేసే అంగుళీ దేని అందరూ ఒకేలాగా వేళ్ళు అందించాలి ఇలా తిన్నగా అప్పుడు ప్రభావం పడుతుంది ఒకరేమో ఇలాగా ఒకరేమో అలాగైతే ప్రభావం పడదు అందరూ ఒకేలాగా తిన్నగా కొండనెత్తేలాగా అలా పెట్టాలన్నమాట ఇది మామూలుగా ఫిజికల్గా శారీరకంగా చూపించుకున్నామని భౌతికంగా ఇది ఎలాగ ఒకేలా పెట్టాలి సంకల్పంతో స్థితి శక్తి శాలి స్థితి అనేది ఒకేలాగా అందరిది ఉండాలి ఈ వేళ్ళు అప్పుడు ప్రభావం పడుతుంది ఏక్ చేసే అంగుళీ దేని ఒకేలాగా వేళ్ళు అందించాలి అందరూ మీరు ఇస్ కలిగి పహాడ్కు జల్దీ అంగుళీ దేకర్ ఫిర్ సత్యగి దునియాకు లానా ఈ కలిగి పర్వతానికి తొందరగా వేళ్ళు అందించి పైకి లేపి సత్యగి ప్రపంచాన్ని తీసుకురావాలి మీరే మరి साकार के साथ स्नेह है तो जल्दी जल्दी इस पुरानी दुनिया से चलने की तैयारी करो
సాకార బ్రహ్మ బాబా పైన నిజంగా మీకు స్నేహం ఉన్నట్లయితే తొందరగా ఈ పాత ప్రపంచం నుండి వెళ్ళిపోయే దానికి రెడీ చేసుకోండి, తయారీ చేసుకోండి. आप कहेंगे अभी सर्विस कहाँ हुई है? బాబా అంటున్నారు ఈ పాత ప్రపంచం నుండి వెళ్ళిపోవడానికి తయారు కండి అని చెప్పేస్తున్నారు. కానీ ఇప్పుడు ఇంకా సర్వీస్ ఎక్కడయింది, సేవే జరగలేదు కదా అనుకుంటున్నారా మీరు? లేకిన్ సర్వీస్ भी किसके लिए रुकी है? కానీ సర్వీస్ కూడా ఎవరి కోసం ఆగింది? अगर आप हर एक शक्ति रूप में स्थित हो जाओ तो आपके जो भूले भटके भक्त हैं ना चाहते भी चकमक चुंबक के आगे आ जाएंगे, देरी नहीं लगेगी. బాబా చెప్తున్నారు ఎవరి కోసం ఆగింది సేవ కూడా. ఒకవేళ మీరు ప్రతి ఒక్కరూ శక్తి రూపంలో స్థితులు అయిపోతే మీ సంపూర్ణ స్థితిలో ఎవరైతే అక్కడ ఇక్కడ తిరుగుతున్న భక్తులు ఉన్నారో వద్దనుకున్నా కూడా అయస్కాంతానికి ఆకర్షించినట్టు పరుగు తీసి వచ్చేస్తారు, ఆకర్షింపబడతారు. ఏ మాత్రం లేట్ అవ్వదు సేవ కంప్లీట్ అవ్వడానికి, మీ శక్తి స్వరూపంలో మీరు తయారైపోతే స్థితులైపోతే అని చెప్తున్నారు బాబా. కాబట్టి మీరు అలా తయారైపోండి, సతీయ ప్రపంచం వచ్చేస్తుంది అని చెప్తున్నారు బాబా. సాకారంలో బ్రహ్మ బాబా ఉన్నప్పుడు స్నేహ రూపంలో ఉన్నారు, ఇప్పుడు శక్తి రూపాన్ని ధరించండి అని చెప్తున్నారు బాబా. अच्छा मीठे मीठे सिक्खे लेते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. ఇది ఒక మురళి అయింది. రెండో మురళి స్టార్ట్ చేస్తే లేట్ అయిపోతుంది బాగా, అందుకే ఇక్కడితోని మనం ఆపుతున్నాం. ఎన్ని మురళీలు చదువుకుంటున్నాం అనేది కాదు, కానీ ఇంత కరెక్ట్గా అర్థం చేసుకొని దాని శక్తి మనం నింపుకుంటున్నాము అనేది మనకి అవసరమైంది. ఈరోజు బాబా ముఖ్యంగా ఏం చెప్పారు, నేనేం చేస్తున్నా నన్ను చూసి అందరూ అలా చేస్తారు అనేది గుర్తుపెట్టుకోండి అంటున్నారు బాబా. దీనికన్నా ముందు ఏం చెప్పారు బాబా? నిమిత్తంగా ఉన్న వాళ్ళు రెండు విషయాలు ఆచరణలో పెట్టుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. అవి ఏంటంటే, ఒకటి ఎవరెడీ, రెండోది ఆల్రౌండర్. ఏ పనైనా చేయగలగాలి మనం, ఏ సేవ అయినా చేయగలగాలి. ఆల్రౌండర్ అంటే ఎవరెడీ, ఎప్పుడు ఏ సేవకైనా ఏ సమయంలో ఆర్డర్ దొరికినా రెడీ. ఇంకా రెండోది బాబా ఏం చెప్పారు? నేనేం చేస్తాను నన్ను చూసి అందరూ చేస్తారు అనేది గుర్తుపెట్టుకోండి. ఇంకా మూడోది బాబా ఏం చెప్పారు? స్టేజ్ మీద మీరు పాత్ర అభినయిస్తున్నారు, సృష్టి అందరూ మిమ్మల్ని చూస్తున్నారు. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఇదే అనుకోవాలి, సృష్టి ఎదురుగా ఉన్నాను నేను అని. అప్పుడు ప్రతి కర్మ మీద గమనిక ఉంటుంది మనకు. నేను ఒక్కరినే ఉన్నాను, ఒక్కదాన్నే ఉన్నాను, ఎలా ఉన్నా పర్వాలేదు, ఎలా తిన్నా పర్వాలేదు, ఎలా పడుకున్నా పర్వాలేదు. ఒంటరిగా ఉన్నప్పుడు కూడా సృష్టి ఎదురుగా ఉన్నాను అనేది గుర్తుపెట్టుకోండి. బాప్దాదా కూడా పైనుండి చూస్తుంటారు కదా మనల్ని, ఇది గుర్తుపెట్టుకోండి. అప్పుడు మనలో సత్యత గుణం వచ్చేస్తుంది, ఎక్యురేట్గా ఉంటాం మనం. ఇంకా బాబా ఈరోజు తోట చూస్తున్నారు, తోటలో పుష్పాల మీద సుగంధం సదా మీది వ్యాపిస్తూ ఉండాలి. ఇలాంటి దుర్గంధం మధ్యలో వచ్చి డామినేట్ చేయకూడదు మిమ్మల్ని. దానికోసం ఏం చేయాలి? ఆత్మిక స్థితిలో ఉండాలి, ఎప్పుడు పరమాత్మకు సమీపంగా ఉండాలి. అప్పుడు ఆత్మిక గులాబీలు అయిపోతారు మీరు, సదా సుగంధాన్ని ఇచ్చిన. అయితే బాబా రిజల్ట్లో ఏం చెప్తున్నారు? ఆత్మిక స్థితి అనేది తక్కువ ఉంటుంది పిల్లల్లో అని చెప్తున్నారు బాబా. మిగిలిన అన్నీ బాగానే ఉన్నాయి, జ్ఞానము, ధారణ, మంచి సంస్కారం, శీతలంగా ఉంటున్నారు, సేవ కూడా బాగా చేస్తున్నారు. కానీ ఆత్మిక స్థితి తక్కువైపోతుంది, అది చూసుకోండి అని చెప్తున్నారు, అది నింపుకోండి అని చెప్తున్నారు బాబా. ఇంకా ఎవరినైనా వారి మస్తకం చూస్తూ, వారి నయనాలను చూస్తూ మీరు పరిశీలించగలగాలి. అలాంటి జ్యోతిష్యులుగా తయారైపోండి అని చెప్తున్నారు బాబా.
ఈ ప్రాక్టీస్ చేయండి, పరిశీలన శక్తి యొక్క ప్రాక్టీస్. లేకపోతే ఏమవుతుందంటే రాబోయే సమయంలో మోసపోతారు మీరు. ఏ భావంతో ఏ ఆలోచనతో వచ్చారు అనేది పరిశీలించగలగాలి మనం. రకరకాల రూపాల్లో వ్యక్తులు వస్తారు. వాళ్ళు ఎందుకు వచ్చారు, ఏ ఆలోచనతో వచ్చారు పసిగట్టగలగాలి మనం. రాబోయే సమయంలో అశుద్ధాత్మల నుండి పరీక్ష ఉంటుంది, ఈవిల్ సోల్స్. ప్రకృతి ఆపదల నుండి కూడా పరీక్ష ఉంటుంది. ఈవిల్ సోల్స్ ఎఫెక్ట్ నుండి, ఆ వారి నుండి మనం రక్షింపబడాలంటే ఎక్కువగా యోగ అగ్ని అనే తాపంలో అంగాన్ని కాల్చి పెట్టాలి మనం. ఎంతైతే అంగాంగం కాలిపోతుందో యోగాగ్నిలోని అంత ఏమవుతుంది, ఎలాగైతే దెయ్యానికి చొరక పెడితే పారిపోద్ది, అలాగేంటంటే అశుద్ధ ఆత్మలు వారు చెయ్యం మన పైన. అలాగా వాటిని ఎదుర్కొనే ప్రాక్టీస్ చేయాలి. అలాగే ప్రకృతి ఆపదలు ఏదైనా ఏ రకంగా వచ్చిన పరీక్ష అయినా, అశుద్ధాత్మ రూపంలో వచ్చిన ప్రకృతి ఆపద రూపంలో వచ్చేవైనా, మన చుట్టూ బలహీన సంస్కారాలు ఉండే వ్యక్తుల రూపంలో వచ్చే పరీక్ష అయినా, ఏదైనా శక్తి రూపం కావాలి. ఇప్పుడు స్నేహ రూపం ఉంటే కుదరదు, శక్తి రూపంగా తయారవ్వండి అని చెప్తున్నారు బాబా. ఇది అవసరం ఉంది ఇప్పుడు. శక్తి రూపం అయితే దాన్ని గోవర్ధనగిరికి అందించే వేళ్ల కింద కూడా పోలుస్తున్నారు బాబా శక్తి రూప స్థితిని. మీరు అలా తయారైపోతే ఈ కలియుగ పర్వతం అనేది లేచిపోతుంది, సతీగ ప్రపంచం త్వరగా వచ్చేస్తుంది. మీరు శక్తి రూపంలో స్థితిలో అయిపోతే సేవ కంప్లీట్ అవ్వడానికి ఏమాత్రం టైం పట్టదు. అలా జనాలు వచ్చేస్తారు, అయిపోతుంది, కంప్లీట్ అయిపోద్ది అంటున్నారు బాబా ఆట. మీకోసమే సేవ కూడా ఆపారు బాబా, జనాలు రాకుండా ఇంకా మీరు తయారవ్వలేదని. మీరు శక్తి రూపంలో ప్రత్యక్షం అయిపోండి ఇప్పుడు అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. క్లాస్ అయిపోయాక ఎవరు కలవాలంటే కలవచ్చు, మాట్లాడవచ్చు జూమ్లోని. भगवान की बगिया के फूल है हम सारे बच्चे, दिव्य गुणों से महकाते हैं, प्रेम से हम मुस्काते हैं, पास हमारे जो आता है शिव संग में खो जाता है।
महकाते